ఈరోజు మన ఐంధవ సోదరులు తెలుసుకోవలసిన కొన్ని నిజాలు మీ ఎదుటికి మీకు చూపించాలని మన కొద్దిమంది గురువులుగా ఉన్నవారు నిజంగా వాస్తవాలని చెప్పకుండా మరి బైబిల్ గ్రంథములో మనుషుల్లో లోపాలు ఉన్నాయి, కానీ బైబిల్ గ్రంథములో మనుషులు మొక్కిన దేవుళ్ళలో లోపాలు లేవు. యేసు ప్రభు వారిలో లోపం లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో స్పష్టమైన నిరూపణ, నిజం, వాస్తవం ఉన్నది. అయితే మన భారతదేశంలో కొద్దిమంది మత ఉన్మాదులు మరి గురువులుగా చలామణితున్న కొద్దిమంది వయసులో పెద్దవాళ్ళుగాను ఉన్నప్పటికీ వీరు పోతున్న ఆ ప్రయాణంలో అసలుకి మోక్షము లభిస్తుందా, ప్రజలకి దేవుణ్ణి పరిచయం చేయాలని ఎవరికి మొక్కుతూ ఉన్నారు అనే భక్తి అనే విషయంలో ఎవరికి మనం మొక్కాలి, మనం 2 చేతులు ఎత్తి ఎవరికి నమస్కరించాలి అని చూసుకుంటే దేవుడు అనే ఆయన పరిశుద్ధుడై ఉండాలి, ఆయన పవిత్రుడై ఉండాలి. ఆయనలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అనే ఈ అరిషడ్ వర్గాలు 6 దుర్గుణాలు జయించిన వాడు అయి ఉండాలి. ఇకపోతే మన వాళ్ళు గురువులుగా ఉన్నవాళ్ళు అంటే ఈ చిన్నజీరు స్వామి అయినా సరే, చిన్నజీరు స్వామి అయినా ఈ రాధా మనోహర్ దాసు ఇతనికేం తెలియదులే, అతనికి ఏం తెలియదు. తర్వాత చిన్నజీరు స్వామి వయసులో చాలా పెద్ద వయసు ఉంది, కానీ వీరికి కనుమిప్పు కలిగించాలని, వీరికి కనుమిప్పు కలగాలి. నేను ఎన్నో సంవత్సరముల నుండి, ఎన్నో రోజుల నుండి వీరికి కనుమిప్పు కలిగించడానికి ఎవిడెన్స్, ఆధారాలు లేకుండా అసలు తెలియకుండా మాట్లాడటము నాకు ఇష్టం ఉండదు. ముందుగుండి సామాగ్రిని అంటే భక్తి అనే ముసుగులో నా భారతదేశ ప్రజలని ఎవరికి మొక్కిస్తున్నారు అని పరిశోధించి భక్తి మంచిదే, భక్తిలో శక్తి లేదు అన్న సంగతి వీరికి తెలియజేయాలని నేను ముందుకు రావటం జరిగింది. గత కాలాల నుండి, గత రోజుల నుండి ఎన్నో వీడియో క్లిప్పులు యూట్యూబ్లో ఉంచడం జరిగింది. అయినప్పటికీ చిన్నజీరు స్వామి ప్రజలకి ఏమి నేర్పిస్తున్నాడు, తర్వాత పోతే రాధా మనోహర్ దాసు బైబిల్ గ్రంథాన్ని తన నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నేను పలుకుతున్న మంత్రము గురించి కానీ, శ్లోకాల గురించి కానీ వీరికి తెలియదనే చెప్పాలి. ఎందుకు అనగా టూకీగా ఒక మాటని మీకు తెలియపరుస్తాను. పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి అని సాక్ష్యం ఇవ్వబడుతుంది. కానీ మనం ఎవరినైతే పిచ్చిగా